ములుగు జిల్లా అభివృద్ధి ప్రదాత పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్కాని మంగపేట మండల కొమటిపల్లి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మాసిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గెలిచిన అనతి కాలంలో ములుగు జిల్లాకు వేల కోట్ల రూపాయలు నిధులు విడుదల చేశారని, గత ప్రభుత్వం ఆయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ములుగును మున్సిపాలిటీ చేశారని, అంతేకాకుండా ఏటూరు నాగారాన్ని రెవెన్యూ డివిజన్ తో పాటు అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు, మంగపేటలో కోట్ల రూపాయల నిధులతో గోదావరి నది ఒడ్డున కరకట్ట నిర్మాణం, ఎన్నడూ కూడా మంగపేటలో బస్టాండ్ లేని మంగపేటకు మంత్రి సీతక్క ఆధ్వర్యంలో మంగపేటలో బస్టాండ్ నిర్మాణం మరియు తాడ్వాయి మండలంలో నుండి కాటాపూర్ వయా కొమటిపల్లి మీదుగా మంగపేట వరకు పుష్కరాల వరకు రింగ్ రోడ్డు నిర్మాణం చేసిన ఘనత మంత్రి సీతక్కకే దక్కుతుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మాసిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఇంత అభివృద్ధి చేసిన వెంట కాంగ్రెస్ నాయకులు వెన్నంటే ఉన్నారని ఆయన పేర్కొన్నారు. నా పేరు మాసిరెడ్డి వెంకటరెడ్డి, గ్రామం కౌంటపల్లి, మంగపేట మండలం, ములుగు జిల్లా. కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా కార్యదర్శిగా నాకు పోస్ట్ ఉంది. ముందుగా ములుగు జిల్లా ప్రజలందరికీ కూడా రాబోయే అడ్వాన్స్గా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ ఉగాది పురస్కరించుకొని ములుగు జిల్లా ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో, పంటలతో అభివృద్ధి చెంది ఘనంగా పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంచుని తెలంగాణ వ్యాప్తంగా మా రేవంత్ రెడ్డి గారి నిర్ణయాలతో, ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలతో ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టునిస్తుండ్రు. ఎందుకంటే స్థానికంగా జరిగినటువంటి మొన్న సర్పంచ్ ఎలక్షన్లు కానీ, మున్సిపాలిటీ ఎలక్షన్లు కానీ, అదేవిధంగా కార్పొరేషన్ ఎలక్షన్లు కానీ ఘన విజయాలు సాధించి ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారని చెప్పేసి ఘనంగా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మా ములుకు వస్తే మా ఆరాధ్య దైవం సమ్మక్క సారక్క వారసురాలు, ప్రజలే ప్రాణంగా, పార్టీ ఊపిరిగా, అనునిత్యం ప్రజాసేవకై పరితపిస్తున్నటువంటి మా శాసనసభ్యురాలు, తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు, అదేవిధంగా ఎవరికి కష్టాలు వచ్చినా, ఎవరి సుఖాలు వచ్చినా నేను ఉన్నానంటూ వస్తున్నటువంటి మా అక్క సీతక్క ములుగులో ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా మున్సిపాలిటీని రావడానికి అసెంబ్లీ ఎంతో కొట్లాడింది. అదేవిధంగా అక్కడ ట్రైబల్ యూనివర్సిటీ రావడానికి, జాతీయ రోడ్లు రావడానికి, అదేవిధంగా పోతే ములుగు కొత్త మున్సిపాలిటీ ఏర్పడగానే మంచి మెజార్టీతో అక్కడ సీట్ని కైవసం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా పోతే ములుగులో కలెక్టరేట్లు కానీ, అదేవిధంగా మా డివిజన్కి వస్తే ఏటోనా డివిజన్ ఏర్పాటు చేయడం జరిగింది, అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పోతే ఇక గత 10 సంవత్సరాలంగా ఎంతో ఘనకీర్తి అని చెప్పుకున్న బీఆర్ఎస్ పార్టీ మంగపేట మండలంలో ఒక బస్టాండు కోసం ఎంత పరితపించినా చేయలేని దాఖలాలు వాళ్ళవి. కానీ మా మినిస్టర్ సీతక్క గారు ఒక్క చొరవతో 55 లక్షల రూపాయలతో ఆ బస్టాండ్ నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా రేపు ఏదైతే పుష్కరాలు ఉన్నాయో ఆ పుష్కరాల కొరకు ఇప్పుడు 1 కోటి పైచిలకు వ్యాయామంతో రోడ్డుని డబల్ రోడ్డు, అదేవిధంగా సెంట్రల్ లైటింగ్ చేయడానికి ఏర్పాటు చేస్తున్నాం. ఇక పోతే పల్లెటూర్లకు కూడా దారి సౌకర్యం లేనటువంటి ఎన్నో గ్రామాలకు మా మినిస్టర్ గారు చొరవ తీసుకొని ప్రతి గ్రామానికి కూడా రోడ్లు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ప్రతి విలేజ్లో కూడా సీసీ రోడ్లు, ప్రతి విలేజ్లో డ్రైన్స్, ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా లోకల్ నాయకులతోటి చర్చించి త్వరలో ఎప్పటికంటే అప్పుడు ఫాస్ట్ నిర్ణయాలు తీసుకొని అభివృద్ధి కార్యక్రమం ముందుంటున్నారు. పోతే మా మండలంలో కూడా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట ములుగుల్లో మినిస్టర్ గారు సీతక్క ఆధ్వర్యంలో బలంగా ఉన్నామని చెప్పేసి అందరికి తెలుసు. అదేవిధంగా మంగపేట మండలం వరకు వచ్చేసరికి మేము దరిదాపు 5,000 మంది కార్యకర్త సైనికులు ఉన్నాం. 5,000 మంది కార్యకర్త సైనికులు ఉన్నాం. ఈ 5,000 కార్యకర్త సైనికులందరం తలుసుకొని
మంగపేట మండలాన్ని అభివృద్ధిలో ఉంచడానికి, అదేవిధంగా రేపు ఓటు బ్యాంకు పరంగా చూపించుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. నెక్స్ట్ రేపు జరగబోయేటటువంటి జెడ్పీటీసీ ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో, ఎవరికి అవకాశం వచ్చినా, ఎవరికి ఇచ్చినా, మినిస్టర్గా టికెట్ ఇచ్చినామని చెప్పగానే వారి కోసం గట్టిగా కష్టపడి సీటు గెలిపించి అక్కగారికి గిఫ్ట్గా ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఖచ్చితంగా ఆ సీటుని గెలిపిస్తాం. ఎందుకంటే ఇక్కడున్న ప్రజలు దాదాపు అన్ని సంక్షేమ పథకాలు ఏదైతే ప్రభుత్వం ప్రవేశపెట్టిందో ఆ సంక్షేమ పథకాలు అన్నీ కూడా ప్రజల చెంత చేరుతున్నాయి. ఇంకా కొంతమంది చేరకుండా వాళ్ళందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. ఎవరైతే లోకల్ నాయకులు ఉన్నారో ఆ సంక్షేమ పథకాలు చేరనుకుంటే వాళ్ళని కలవండి. మేమందరం కలిసి ఆ సంక్షేమ పథకాలు మీకు అందించే బాధ్యత మేము తీసుకుంటాం. దాంతోపాటు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎలక్షన్ జరిగినా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఖచ్చితంగా, కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా అక్క కోసం సీటును గెలిపించే బాధ్యత తీసుకుంటామని చెప్పేసి జనాల్లో వాయిస్ ఉంది. ఎందుకు అంటే అక్క అంటే అంత అభిమానం. ప్రతి ఒక్కరికి, చిన్న కార్యకర్త కాదు, పెద్ద కార్యకర్త కాదు, నాయకుడు అనే కాదు, ప్రతి ఒక్కరికి స్పందించి అక్క వాళ్ళందరికీ కూడా ఏ సమస్య ఉన్నా కూడా నిమిషాల్లో సాల్వ్ చేసే ఆ గుణం ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి మేమందరం కూడా ఖచ్చితంగా కష్టపడి అక్కకు మేము నాయకులు అని చెప్పుకోవడం కాదు, అక్క సైనికులం, పార్టీ సైనికులం. పార్టీ కోసం ఎంత దూరం పోవడానికైనా సిద్ధమే, ఏ పని చేయడానికి సిద్ధమే. అక్క కోసం కష్టపడే వ్యక్తులలో మేము ముందుంటాం. దాంతోపాటు ములుగులో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసారో ప్రతి మండలంతో పాటు అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా మంచి ఆదరణ పొందిన మహిళా నేత. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఆ అక్కకు వచ్చిన మంత్రి పదవితో తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్ని గ్రామాలలో కూడా మంచి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటూ అక్క మంచి పేరు తెచ్చుకోవడానికి చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా పోతే 10 సంవత్సరాల నుండి ఇక్కడున్న నాయకులు, జిల్లా స్థాయి నాయకులు, అప్పుడు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ ఉన్నప్పుడు నాగారం వస్తే కరకట్ట కట్టే బాధ్యత నాది, అక్కడ చేరేసుకొని కడతా అని చెప్పేసి పట్టాలు భూములకు ఇప్పిస్తాను అని చెప్పేసి తప్ప కరకట్ట గురించి మాట్లాడిన దాఖలాలు లేవు. ఇప్పుడు మా మినిస్టర్ గారు అద్భుతంగా కరకట్టని నిర్మాణంలో 50%, 70% దాకా అయిపోయింది. ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది. అదేవిధంగా రీసెంట్లీ ఇంకోటి తాడ్వాయి నుండి కాటాపూర్ వయా మంగపేటకు రోడ్డును నిర్మించి ఆ రోడ్డు మార్గాన రేపు పుష్కరాలకు కానీ లేకపోతే రింగ్ రోడ్డు ఏర్పాటు చేసి ఆ రింగ్ రోడ్డు ద్వారా రవాణా సౌకర్యం కానీ ప్రజలకు కూడా అందుబాటు ఉండే విధంగా అది కూడా ఏర్పాటు చేస్తున్నారు. చాలా సంతోషం అక్క. ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ఉన్నాయి, చేస్తా అని మాట ఇచ్చారు. అక్క ఎంతసేపు ఉన్నా ప్రజలకు ఇంకేం కావాలి, ప్రతి కార్యకర్త గురించి చెప్పే ముచ్చట ఒకటే, ప్రతి నాయకుడు చెప్పే ముచ్చట ఒకటే, మీ దగ్గర ఏం పనులు కావాలి, మీకు ఏ అభివృద్ధి పనులు కావాలి అవి మాకు చెప్పండి, నేను చేసి పెట్టే బాధ్యత నాది అని చెప్పి క్లియర్గా చెప్తుంది. అందుకనే మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఉత్సాహంతో మేము కూడా ప్రతి ఏదైతే అభివృద్ధి పనులు కావాలనో అవన్నీ చేసుకుంటూ వస్తున్నాం. ఇంకో విధంగా ప్రతి విలేజ్లో గుళ్ళకు, మసీదులకు, చర్చీలు, తర్వాత కమ్యూనిటీ హాల్స్, ఇవి చాలా అంటే ఎవ్వరు సాహసించని విధంగా కావాలని చెప్పేసి ప్రతి ఒక్క విలేజ్లో కూడా కమ్యూనిటీ హాల్స్ ఇవన్నీ పెట్టుడంటే చాలా గ్రేటు. ఇలాంటి ఆలోచనతో మండలాన్ని, జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి పనులు చేస్తున్నాక చాలా సంతోషం అక్క. దాంతోపాటు జై కాంగ్రెస్, జై సీతక్క, జై రేవంత్ అన్న, జై రైతన్న.